బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ పైన మోంతా తుఫాన్ విరుచుకుపడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాలో భారీగా వర్షం నమోదవుతోంది. ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెట్లు నేలకూలుతున్నాయి, స్తంభాలు విరిగి పడుతూ ఉన్నాయి. శిథిలావస్థలున్నటువంటి ఇల్లు మొత్తం పూర్తిగా కూడా ధ్వంసమవుతూ ఉన్నాయి. సో వర్ష బీభత్సానికి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఖమ్మం జిల్లాలో ప్రస్తుతానికి ప్రజలంతా భయంగా గడుపుతున్నారు. 23.5 దగ్గర ఇప్పుడు 6 అడుగుల మేర మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక మరో అడుగు గనుక పెరిగితే, మరొక సగం అడుగు పెరిగినా కూడా ఇది 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 1200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యాసంస్థలకు ఈరోజు సెలవులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకి కూడా సెలవులను ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇవాళ హాలిడేగా డిక్లేర్ చేశారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ ని కూడా జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ జిల్లాలో మళ్ళీ చెప్తున్నాను, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా ఈ జిల్లాలో వరదలు వచ్చే అవకాశం ఉందట. తస్మాత్ జాగ్రత్త. ఇక 24 గంటల పాటుగా తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో మనం విజువల్లో చూస్తున్నాం, మున్నేరు వాగు, మున్నేరుకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంకొక అడుగు గనక పెరిగితే ఇది 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం కనబడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఈ ప్రాంతాలు, నిజామాబాద్, మెదక్లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేను ఆల్రెడీ అందరికంటే ముందుగానే ఆర్టీవీ చెప్పే ప్రయత్నం చేసింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది మోంతా తుఫాన్ పైన. సో ఏదో ఒక ప్రాంతాల్లో కంటిన్యూస్గా, అంటే వర్షం అనేది ఎడతెరపు లేకుండా కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ బ్రేక్ ఉండదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఈ రకంగా కురుస్తూనే ఉంటాయి. కానీ వర్షానికి మాత్రం బ్రేక్ అనేది లేనే లేదు. ఇది మోంతా తుఫాన్, ముంతాపోత వర్షం. తెలంగాణ ప్రజలకి ఈ భాష అర్థమవుతుంది. సో మోంతా తుఫాన్ ముంతపోత వర్షం కురుస్తోంది. సో ముంతాపోత వర్షం కురిపిస్తోంది మోంతా తుఫాన్. ఇప్పటికే వరంగల్లోని భీమదేవరపల్లి గ్రామంలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ మహానగరం లేదంటే ఇతర ప్రాంతాల్లో మొన్న మెదక్లో, కామారెడ్డిలో కురిసిన వర్షం 12, 19, 20 సెంటీమీటర్లే. అటువంటిది భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో కొంత అగమ్యగోచరంగా, ఆగమాగంగా ఉండిపోయిందో అర్థం చేసుకోవచ్చు, మనం ఊహించవచ్చు. సో వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లడ్ అలర్ట్స్ని జారీ చేశారు. నిన్న మనం మొత్తం కూడా ఇదే విషయం పైన మాట్లాడుకున్నాం. ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేసిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకి పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఖమ్మంలో కూడా ఇదే స్థాయిలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తం కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో మరోవైపు అక్కడ సుందిల్లా కానివ్వండి, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం ఈ బ్యారేజీల దగ్గర కూడా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సో ప్రస్తుతానికి ఎక్కడికక్కడ హైలైట్స్ జారీ చేశారు. పలు జిల్లాలకి హాలిడేస్ని ప్రకటించారు. మళ్ళీ చెప్తాను, ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో హాలిడే ప్రకటించారు. స్కూల్స్ అన్నిటి కూడా సెలవులు ప్రకటించారు. మరోవైపుగా ఖమ్మం జిల్లాలో కూడా సెలవును ప్రకటించినట్టు తెలుస్తోంది. సో మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈరోజు హాలిడే ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో హాలిడేస్ ఉన్నాయి. సో వరంగల్ జిల్లాలో హాలిడేస్ ప్రకటించారు. ఇక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల ఈ జిల్లాలో ఫ్లడ్ అలర్ట్స్ని జారీ చేశారు అధికారులు. సో మీరు విజువల్లో చూస్తున్నాం, ఎక్కడికక్కడ రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడం, హైవేలపైగా వరద నీరు చేరడం, మరోవైపుగా పెద్ద ఎత్తున అందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ కూడా వస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం. సో ముందుగా వరంగల్ వెళ్దాం. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం అండ్ మరోవైపుగా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ముందుగా వరంగల్ వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. వెంకటరత్నం, నేను వరంగల్లో ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. అనుకున్నట్టుగానే ఆర్టీవీ ముందుగానే అందరికీ అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది. భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం. సో ప్రస్తుతానికి వరంగల్ పరిస్థితి ఏంటి? ఈ ప్రభావం ఇంకా 24 గంటలు కొనసాగే అవకాశం ఉంది. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వరంగల్లో? మనోజ్, ఇప్పటి వరకు వరంగల్ జిల్లా పరిస్థితి చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే హనుమకొండ, వరంగల్, అలాగే జనగామ, ఇక్కడ ములుగు ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా
మొత్తం గతంలో అంటే వర్షాకాలంలో ఎప్పుడు నమోదు కాని వర్షపాతం ఈ ఒక్కరోజు నమోదైందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొద్దిపాటి వర్షానికే అతలాకుతలమయ్యేటువంటి హనుమకొండ ఆ ప్రాంతాలు మొత్తం ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. జరుగుతున్నటువంటి నష్టంపై కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ వరంగల్లోని నగరం కూడా పూర్తిగా నీటమట్టం నీల మునిగినటువంటి పరిస్థితి. జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్లోని రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ ప్రాంతాలను కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శబరీష్ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఇటు కంట్రోల్ రూమ్ కు కొంతమంది పునరావాస కేంద్రాలకు తరలిస్తూ అలాగే టోల్ ఫ్రీ నెంబర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని చెప్పి కింది స్థాయి అధికారులకు చెప్పడంతో కూడా పూర్తి స్థాయి కూడా కొంత అప్రమత్తంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ నష్టాన్ని కూడా అంచనా వేసే ప్రక్రియలో భాగంగా కూడా అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే మహబూబాబాద్ లో కూడా 22 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలాగే ములుగు అలాగే ఇక్కడ వరంగల్ హనుమకొండ జనగామ ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. ముఖ్యంగా నష్టపోయినటువంటి పంటలు కూడా అంటే పట్టణాలే కాకుండా వ్యవసాయం కూడా పత్తి లాంటి పంటలు వాణిజ్య పంటలు కూడా పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ వరద నీరుతో ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఇళ్లలోకి కూడా నీరు వచ్చినటువంటి పరిస్థితి. హనుమకొండ వరంగల్ టౌన్ లో మాత్రం మరీ కూడా గతంలో వర్షాకాలంలో నమోదైన దానికంటే రెట్టింపు నష్టం కూడా జరిగినట్టుగా ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ వరదలు వాగులు తలపిస్తూ రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి హనుమకొండ అలాగే వరంగల్లోని కొన్ని ఫంక్షన్ హాల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా స్థానికంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా వారికి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ హనుమకొండ వరంగల్లోనే ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇక్కడ గ్రామాల్లోకి చూసుకున్నట్టయితే ప్రస్తుతం జనగామ జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ అయిన నేపథ్యంలో ఎప్పుడు లేని విధంగా పలు కాలనీలు కూడా నీట మునిగాయి. జనగామ నుండి బస్టాండ్ నుండి హైదరాబాద్ కు వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని కూడా ఇక్కడ పూర్తిగా మూసివేశారు పోలీసులు. మొత్తం బైపాస్ రోడ్ నుండి కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. పంట నష్టాన్ని కూడా చూడొచ్చు. మొత్తం వాగులు కూడా పొంగి పొరులుతుండటంతో వరి పంటలు కూడా అలాగే కొన్ని చెరుకు పంటలు అరటి తోటలు కూడా కొన్ని నీట మునిగి మొత్తం పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. మంత్రులు కూడా ఎక్కడ ఉపేక్షించకుండా ప్రతి దగ్గర కూడా నష్టం జరిగినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పంట నష్టాన్ని అలాగే జరుగుతున్నటువంటి నష్టం మీద కూడా సమీక్ష సమావేశాలు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది, కరీంనగర్ లో పరిస్థితి తెలుసుకుందాం. సో ఉమ్మడి కరీంనగర్ వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అండ్ పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుంది. ఇంకా ప్రభావం 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఈరోజు కరీంనగర్ వ్యాప్తంగా ఎటువంటి అలర్ట్స్ ఉన్నాయి? ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్స్ జారీ చేశారు. ఇప్పటికే 24 గంటల పాటుగా మరింతగా జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఉమ్మడి కరీంనగర్ లో పరిస్థితి ఏంటి? నిన్న మార్నింగ్ నుంచి మొంతా తుఫాన్ ప్రభావం కారణంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి ఈ 4 జిల్లాల పరిధిలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. రహదారులన్నీ కూడా కొన్ని ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. పర్టికులర్ గా హుజురాబాద్, ఉస్మానాబాద్ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇప్పటికే పత్తి చేను నీట మునిగిపోయింది. వరి ధాన్యం ఎవరైతే అమ్మడానికి తీసుకొచ్చారో ఐకేపీ కేంద్రాలకి వారి ధాన్యం కప్పుకోవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. తడిసి ముద్దయిందని చెప్పి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మిడ్ మానేర్ ప్రాంతం, పరివాహ ప్రాంతం నుంచి వాగులు వంకలు పొంగిపోలడంతో ఇటు లోయర్ మానేర్ డ్యామ్ నుంచి 4 గేట్లు ద్వారా నీటి విడుదల చేయడం జరిగింది. సుల్తానాబాద్, పెద్దపల్లి ప్రాంతాల్లో సైతం అత్యధికంగా నష్టం నమోదైనటువంటి పరిస్థితి. ముందుగా ఉస్మానాబాద్ ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరడంతో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. స్థానికులందరూ కూడా ధైర్యంగా ఉండాలి, ఎప్పటికప్పుడు సహాయ చర్యలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అధికారులు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకి, అంగన్వాడీ కేంద్రాలకి సెలవు ప్రకటించడం జరిగింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. ఇక రామగుండం, గోదావరి పరిసర ప్రాంతాల్లో సైతం అత్యధికంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీనికి ప్రభావం మరో 24 గంటల పాటు ఉంటుంది అని చెప్పి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ రక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి మంత్రులు, అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ సైతం కరీంనగర్ జిల్లా కలెక్టర్
అది ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా కానీ అవసరమైతే మీరు 24/7 ఎప్పుడైనా కానీ మీరు కాల్ చేయొచ్చు, ఇబ్బందికి గురి కావద్దు, మేము అందుబాటులో ఉంటామని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే అధికారులు ఉద్యోగులందరూ కూడా సెలవులను రద్దు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే శుభకార్యాలు అత్యధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెస్క్యూ టీం అందుబాటులో ఉండాలి అని చెప్పి సైతం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తానికి గతంలో లేని విధంగా విస్తృతమైనటువంటి వర్షాల కారణంగా అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయో ఏసీబీ ప్రాంతానికి ఉస్నాబాద్, సైదాపూర్, వెన్నంపల్లి ఆ ప్రాంతాల నుంచి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకి హాస్టల్ విద్యార్థులను తరలించడం జరిగింది. ఇప్పటికే ఆ పాఠశాల వైపు కూడా మోకాళ్ళలోకి పైకి నీళ్లు రావడం జరిగింది. దీంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పుడు కరీంనగర్ పట్టణానికి సంబంధించి హౌసింగ్ బోర్డ్ కాలనీ, మంచిర్యాల చౌరస్తా అంటే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా నీట మునిగాయి. శర్మా నగర్, కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సైతం రాకపోకలు నిలిచిపోయాయి. బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే డ్రైనేజీలన్నీ పొంగిపోలడంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. మరొక వైపు కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఆర్టీసీ వర్క్ షాప్ ఎదుట సైతం రాకపోకలు మళ్లించడానికి ట్రాఫిక్ సిబ్బంది అంతా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కొత్తపల్లి ప్రధానమైనటువంటి చెరువు మొత్తం దూకుతుంది. లోతట్టు లో లెవెల్ బ్రిడ్జీల దగ్గర తక్షణ చర్యలు తీసుకోవాలి, అవసరమైతే రాకపోకల్ని నియంత్రించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. వారి రాకపోకల్ని మళ్లించడం జరుగుతుంది. ఏదైతే వాగులు వంకలు పొంగి పొందడం ద్వారా చెరువులన్నీ కూడా నిండుకున్నది. ఇప్పటికే మొత్తం వాటర్ హబ్ గా మారినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువుల్లో పూర్తి స్థాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఏమాత్రం డ్యామేజ్ కాకుండా మీరు ఇసుక సంచీలను సైతం అందుబాటులో ఉంచుకోవాలి. తక్షణంగా వారికి వరద నివారించడానికి ప్రయత్నం చేయాలి, యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పేసి చేసినటువంటి ఆదేశాల నేపథ్యంలో మొత్తం మీద హై అలర్ట్ జారీ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకి రెడ్ అలర్ట్ ఉంది. ఇవన్నీ మిగతా ప్రాంతాలకు సైతం ఒక హెచ్చరిక ఉండడంతో అంతా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా ఇది మొత్తంగా ఉమ్మడి కరీంనగర్